ఒకప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి. భగవంతుడు నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త నగరాలు నిర్మాణం అవకాశం ఇచ్చాడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్రియేటివ్ ఎకానమీ ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే, లేకుంటే 10 మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే, యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది. ఇది చూసినప్పుడు నాకు అనిపించింది, మొన్ననే క్రియేటివ్ ఎకానమీలో 2 సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకటి బాంబేలో, రెండోది అమరావతిలో. అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ. ఈరోజు ఆలోచించింది కాదు, 1995లో 95 నుంచి 2000 వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, జినాం వ్యాలీ కానీ, ఇలాంటివన్నీ కూడా, ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం. దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది. ఇంకొకటి, జీవితంలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో. అదే ఒకప్పుడు హైదరాబాద్, ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే 1 and 2గా అమరావతి, హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది తెలుగువారి శక్తి, అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.